ఇదేంటి ఫోన్లోనే ఉండాలి, కనపడట్లేదు. ఈ ఫోన్లోనే ఫోటో తీశాను బంగారి. ఏంటి సార్, తమాషాగా ఉందా? మీరు అబద్ధం చెప్తున్నారు కదా? నేను అబద్ధం చెప్పలేదు బంగారి. కోదాడలో ఒక టీ కొట్టులో చూశాను. మీ నాన్ననే ఆయన. ఇందులోనే ఫోటో తీసి సేవ్ చేసి పెట్టుకున్నాను బంగారి. ఎక్కడికి పోయింది? డిలీట్ ఏమైనా అయిపోయిందా? ఒక్క నిమిషం డిలీటెడ్ ఫైల్స్లోకి వెళ్ళి చూద్దాం. ఎక్కడా అంటే లాస్ట్గా పైన రూమ్లో నిలబడి ఫోన్ మాట్లాడుతున్నాను. అప్పుడు ఊడిపోయిందంటావా? తెలియట్లేదు. అది చాలా కాస్ట్లీ ఇయర్ రింగ్. ప్లీజ్ కొంచెం నాకు హెల్ప్ చేయరా? ఏమా మాకిక్కడ వేరే పని లేదనుకుంటున్నావు ఏంటి? అన్నయ్య వదిలేండి అన్నయ్య, మన ఇంట్లో ఉంటోంది. తన వస్తువు కనిపించడం లేదు అంటే దానికి మనమే సాయం చేయాలన్నయ్య. అందరం వెళ్ళి వెతుకుదాం. పదండి అందరం కలిసి వెతుకుదాం. ఏం చేస్తున్నావు? ఏయ్, ఎవరు నువ్వు? ముందు బయటికి పో. ఏయ్, ఏంటి? ఎందుకు నవ్వుతున్నావు? బయటికి పో. నీకే చెప్పేది, మర్యాదగా బయటికి వెళ్ళు. ఆంటీ, ఈ రూమ్ పక్కనే ఉండి మాట్లాడుతూ ఉన్నాను. లోపలికి వెళ్ళిందేమో అనుకుంటున్నాను. సరే తీస్తున్నా, నాగు. బయటికి పో, చెప్పేది నీకే. అయ్యో, ఏం జరుగుతుంది ఇక్కడ? ఝాన్సీ అమ్మ ఉంటున్న ఇంట్లో ఇలాంటి చెండాలం చేస్తుంది చూడు ఈ బంగారి. తన క్యారెక్టర్లో ఇంత డార్క్ షేడ్ ఉందని నేను అస్సలు అనుకోలేదు. ఛే, నిన్ను అసలు ఝాన్సీ అమ్మ ఎలా నమ్మిందో అర్థం కావడం లేదే. లేదు, వీడెవడో నాకు తెలీదు. ఏయ్, ఎవరు నువ్వు? ఎందుకు పని చేస్తున్నావు? ఇందుకే నేను ఇంటికంత రాను అన్నాను. విన్నావా నువ్వు? ఇప్పుడు ఇరుక్కున్నాను, చూసావా? ఏయ్, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఎవరు నువ్వు? ఏం తెలియనట్టు నటించుకో. ఇది మొత్తం మా కుటుంబం అంతా చూసింది కదా. ఎక్కడున్నాడు మా అల్లుడు? కరెక్ట్గా ఈ టైంలోనే కనిపించడం లేదు. వీడెవడో నాకు తెలియదు సార్. ఇలాంటి తప్పులు చేసేదానికి పడి పడి సపోర్ట్ చేస్తాడు కదా. మీనా, చూసుకో. తననే ఇంటికి కోడల్ని చేస్తాను అని ఝాన్సీ అత్తయ్య కాంకనే కట్టుకుని చెప్తుంది కదా. తనే ఇంటికి కోడలైతే ఈ ఇంటి పరువు ఏం కావాలి? నాన్న, బంగారు సిస్టర్ గురించి తప్పుగా మాట్లాడుకో. సిస్టర్ అలాంటి అమ్మాయి కాదు. వీడేదో తప్పు చేశాడు నాన్న. ఛీ, నోర్మోయ్. అందరి ముందు ఈ చండాలం అంతా బయటపడింది, ఇంకా నువ్వు తన్నే నమ్ముతున్నావా? నాన్న, ఏయ్, ఎవరా నువ్వు? ఏం చేస్తున్నారా నువ్వు? ఎంతకాలంగా ఇది జరుగుతోంది? సార్, నన్ను వదలండి సార్. నేను బంగారి లవ్లో ఉన్నాం. బంగారిని నన్ను రాత్రికి ఇంటికి రమ్మని చెప్పింది సార్, అందుకే వచ్చా. ఏం బంగారి? నువ్వు ఎవరనేదే నాకు తెలియదు. ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? ఎందుకు అబద్ధం చెప్తున్నావు? నేను నిన్ను రమ్మని చెప్పానా? నువ్వు అసలు ఎవరో కూడా నాకు తెలీదు. ఎందుకు నువ్వు అబద్ధం చెప్తున్నావు? ఎవరు నిన్ను పంపింది? ఏంటి బంగారి, వీళ్ళ గురించి నన్ను తిడుతున్నావు? మనిద్దరం ఎంతగా లవ్ చేసుకున్నావు. నువ్వే కదా ఈరోజు ఇంట్లో ఎవరు ఉండరు, బాల్కనీ గుండా రమ్మని చెప్పావు. దొరికిపోగానే నువ్వు ఇలా నటించేస్తున్నావు. ఝాన్సీ అమ్మ ఆస్తంతా రాయించుకుని మనిద్దరమే ఫారిన్కి వెళ్ళి సెటిల్ అవుదామని నువ్వే కదా చెప్పావు.
అదంతా అబద్ధమా? ఏయ్ అబద్ధం చెప్పుకో. నువ్వు ఎవరో కూడా నాకు తెలీదు. మేడం, నిజంగా నేనే తప్పు చేయలేదు. వీడు ఎవడో కూడా నాకు తెలీదు మేడం. తెలీదు అంటే వీళ్ళందరూ నిన్ను నమ్మేస్తారు అని అనుకుంటున్నావా? ఛీ, ఇంకేదైనా పని చేసుకోవచ్చు కదా. డబ్బులు కావాలంటే అడుగు, రవికి చెప్పి అంతో ఇంతో పడేయమంటాను. అడగడం మానేసి ఇలాంటి దరిద్రం ఇంట్లోకి తెచ్చావు. ఛీ! శామ్, తప్పుగా మాట్లాడుకో. హా? తప్పు చేసే వాళ్ళకి తప్పుగానే మాట్లాడతారులే. మాట్లాడకుండా మహాలక్ష్మి అని పూజ చేస్తారా ఏంటి? కర్మ కర్మ, ఇదంతా చూడాల్సిన తలరాత నాకుంది. బంగారి గురించి ఎవరు తప్పుగా మాట్లాడకండి. బంగారి, మనిద్దరం లవ్ చేసుకుంటున్నాం, ఒకటిగా ఉంటాం. అది క్వశ్చన్ చేయడానికి వీళ్ళంతా ఎవరు? ఏయ్, దీనికి మించి ఏమైనా మాట్లాడవంటే నిన్ను చంపేస్తాన్రా. హేయ్, నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడితే అందరి ముందు మంచిదాన్ని అయిపోతావా? వాడు అబద్ధం చెప్తున్నాడనే అనుకుందాం. ఇంత రాత్రిపూట ఒక మగాడితో ఒంటరిగా ఈ రూమ్లో నీకేం పని? ఈ రాస్కల్ ఎందుకు లోపలికొచ్చాడు? వీడు నిన్ను ముందెప్పుడు కలిసింది లేదు కదా? లేదు సార్, నిజంగా నాకు వీడెవడో తెలీదు. నాకు తెలిసినంత వరకు ఏ అమ్మాయి కూడా తనకి తెలియని వాడిని రూమ్లోకి పిలిచి డోర్ వేసుకోదు కదా. ఇద్దరూ రూమ్లో ఒంటరిగా గడిపిందే కాకుండా ఆపండి. ఏంటలుడు నువ్విక్కడ? ఎవరు ఒంటరిగా ఉన్నారు? నేను అక్కడే ఉన్నాను. ఏయ్, ఎవరు నువ్వు? ముందు బయటికి పో. ఆగు, అంతా కొద్దిసేపట్లో తెలిసిపోతుంది. అయ్యో, ఏం జరుగుతుంది ఇక్కడ? నాకు తెలిసినంత వరకు ఏ అమ్మాయి కూడా తనకి తెలియని వాడిని రూమ్లోకి తీసుకొచ్చి తలుపు వెయ్యదు కదా. ఇక్కడ ఏం జరిగిందో నాకు క్లియర్గా తెలుసు.